సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. శ్రీలంక శరణార్థుల పిటిషన్ను కొట్టేసింది ధర్మాసనం. భారత్ ధర్మశాల కాదని, తక్షణ శరణార్థులు భారత్ను వీడాలని సూచించింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. శ్రీలంక శరణార్థుల పిటిషన్ను కొట్టేసింది ధర్మాసనం. భారత్ ధర్మశాల కాదని, తక్షణం శరణార్థులు భారత్ ను వీడాలని సూచించింది. అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. చంద్రిక, ఇది శ్రీలంక శరణార్థులందరికీ సంబంధించినటువంటి సమస్య కాదు, ఒకే ఒక శరణార్థుడికి సంబంధించినటువంటి సమస్య. శ్రీలంక తమిళ జాతీయుడు ఏదైతే 2009లో శ్రీలంకలో జరిగినటువంటి యుద్ధంలో ఎల్టీటీ తరఫున పోరాడినటువంటి తమిళ జాతీయుడు, అక్కడ ఎల్టీటీ మాజీ సభ్యుడిగా ఉన్నాడు. అతను శ్రీలంకలో 2009లో యుద్ధంలో పాల్గొన్నాడు. దానివల్ల శ్రీలంకలో అతని పేరు బ్లాక్ గెజిట్ లో ఉంచారు. అతను తిరిగి అక్కడికి వెళ్తే అతన్ని అరెస్ట్ చేయడం, తర్వాత అతన్ని హింసించి చంపుతారన్న ఆందోళనతో కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా సుప్రీంకోర్టుకి ఆశ్రయించడం జరిగింది. అయితే అతని భార్య, 2 పిల్లలు మాత్రం ఇక్కడ ఇండియాలోనే సెటిల్ అయ్యారు. అందుకే యుద్ధం జరిగిన తర్వాత అతను కూడా వీసా తీసుకుని ఇక్కడికి వచ్చారు. కానీ 2015లో ఇతన్ని ఏదైతే ఎల్టీటీ కార్యకర్త అన్న అనుమానంతో క్యూ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. 2018లో ఉపా సెక్షన్ ఏదైతే ఉందో, అన్లాఫుల్ యాక్టివిటీ చట్టం ఏదైతే ఉందో, దాంట్లో ఉన్నటువంటి సెక్షన్ 10 కింద ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. 2022లో మద్రాసు హైకోర్టు అతనికి శిక్షను 7 సంవత్సరాలకు తగ్గించింది. అయితే శిక్ష పూర్తయిన వెంటనే అతను భారతదేశం విడిచి వెళ్ళాలి, భారత్ విడిచి వెళ్లే వరకు కూడా శరణార్థి శిబిరంలోనే ఉండాలని కూడా ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తున్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ను సవాల్ చేస్తూనే సుప్రీంకోర్టులో శ్రీలంక తమిళుడు ఇక్కడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగానే భారత్ ఏమి ధర్మశాల కాదు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వలేదు, ఇప్పటికే 140 కోట్ల మందితో ఇబ్బంది పడుతున్నాం, అందరికి వచ్చిన వారందరికీ కూడా ఈ విధంగా ఆతిథ్యం ఇచ్చుకుంటా కూర్చుంటే శరణార్థులుగా ఉంటే భారతదేశానికే నష్టం జరుగుతుంది అంటూ జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతంలో కూడా మనం చూసాం, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఎవరైతే శరణార్థులు ఉన్నారో రోహింగ్యాలు, వాళ్ళని కూడా వెంటనే తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి, రోహింగ్యాలు ఇక్కడ ఉండటానికి అర్హులు కాదు అంటూ కూడా ఇదే సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ రోహింగ్యాలకు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలోనే ఇప్పుడు ఈ పిటిషన్ ను కూడా విచారించడం జరిగింది. అయితే ఇది కొత్త పర్టికులర్ సిచ్యువేషన్, పెక్యులర్ సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు, ప్రత్యేక పరిస్థితులు అనే చెప్పొచ్చు. 2009లో శ్రీలంకలో ఎల్టీటీకి అదేవిధంగా శ్రీలంక ఆర్మీకి కూడా యుద్ధం జరిగినప్పుడు ఎల్టీటీ చీఫ్ ప్రభాకర్ని కూడా చంపేశారు, కుమారుని చంపేశారు, కుటుంబ సభ్యులందరినీ కూడా చంపారు. ఆ తర్వాతనే అతను ఇక్కడ ఇండియాకి రావడం జరిగింది. 2009లో ఇండియాకి వచ్చిన తర్వాత 2015లో అతన్ని అరెస్ట్ చేయడం, 2018లో ఉపా చట్టం కింద 10 ఏళ్ళు జైలు శిక్ష పట్టడం, తర్వాత హైకోర్టు దాన్ని 7 సంవత్సరాలు తగ్గించి శిక్ష అయిపోయిన వెంటనే, శిక్ష ముగిసిన వెంటనే తిరిగి శ్రీలంక వెళ్ళిపోవాలని హైకోర్టు ఆదేశించింది. కేవలం ఎల్టీటీ సభ్యుడు అయినంత కారణంతోనే ఈ యొక్క తీర్పు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే శరణార్థులందరికీ కాదు, శ్రీలంక నుంచి వచ్చినటువంటి వాళ్ళు పదే శ్రీలంక నుంచి శరణార్థులు వస్తూ ఉంటారు. అక్కడ గొడవలు జరిగినప్పుడల్లా వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా రామేశ్వరంలో శిబిరాలు ఏర్పాటు చేసి ఉంటారు. వాళ్ళందరికీ కాదు, కేవలం ఇతనికి సంబంధించినటువంటి సమస్య మాత్రమే. మిగతా శరణార్థులంతా ఇప్పుడు అక్కడ క్యాంపుల్లో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ తీర్పుతో. ఇతను మాత్రమే తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రకి. థ్యాంక్ యూ కృష్ణ.